శోధన వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అపవాది శోధన రాగానే మనం పడిపోతామని కనిపెడతా ఉంటాడు. దేవుడు శోధనలో మనల్ని నిలబెట్టాలని, బలపరచాలని, మనకు జయం ఇవ్వాలని దేవుడు ఒక ప్రక్కన చూస్తూ ఉంటారు. సో శోధన వచ్చినప్పుడు 1 కొరింథీ పత్రికలో ఒక మాట ఉంటది, దేవుడు తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన ఏర్పాటు చేస్తాడని. సో ఒక్కొక్క శోధనకు ఒక్కొక్క తప్పించుకునే మార్గం ఖచ్చితంగా ఉంటది. ఆ సమయంలో, ఆ సందర్భంలో దేవుని మీద ఆధారపడితే గాడ్ విల్ గివ్ దట్ టైమ్లీ విజ్డమ్. సమయానుకూలమైన ఆలోచన దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు ఆలోచన ఇచ్చినప్పుడు జస్ట్ ఫాలో అయిపోవడం అంతే. శోధనను జయించిన తర్వాత దేవుడిచ్చే ఆశీర్వాదము, దేవుడిచ్చే హెచ్చింపు గొప్పది. శోధనలు జయించినప్పుడు మనము బలం తెచ్చుకుంటాము, అపవాది సిగ్గుపడతాడు. అంత మాత్రమే కాదు, మన సాక్ష్య జీవితం ద్వారా కూడా దేవునికి మహిమ వస్తుంది. ఎందుకంటే శోధనలో పడిపోవడం చాలా ఈజీ, అని శోధన వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడి వాక్యాన్ని పట్టుకొని, దేవుని వాగ్దానాలు పట్టుకొని మనం నిలబడినప్పుడు దేవునికి మన మహిమను తీసుకొచ్చే వారంగా ఉంటాం. శోధన వచ్చినప్పుడు